నమస్తే వెల్కమ్ టు ఇండో అమెరికన్ కమ్యూనిటీ రౌండప్. అమెరికాలో తెలుగు వారిని కలిపే అనేక కార్యక్రమాలు చేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా లాస్ ఏంజల్స్ లో మహిళా సంబరాలు ఘనంగా నిర్వహించింది. తెలుగు మహిళల్లో ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని కలిగించే విధంగా నాట్స్ లాస్ ఏంజల్స్ విభాగం లాంగ్ బీచ్ లోని క్యాబ్రీలో హై స్కూల్లో నిర్వహించిన ఈ మహిళా సంబరాలకు మంచి స్పందన లభించింది. దాదాపు 1000 మందికి పైగా తెలుగు మహిళలు ఈ సంబరాల్లో పాలుపంచుకున్నారు. ముందుగా ఇటీవల కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి 2 నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులు అర్పించారు. మృతుల కుటుంబాలకు సంఘీభావం ప్రకటించి భారతీయ ఐక్యత ప్రదర్శించారు. ఆ తర్వాత భారతీయత తెలుగుదనం ఉట్టిపడేలా ఆ మహిళా సంబరాల్లో జరిగిన అనేక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ముఖ్యంగా తెలుగు ఆడపడుచులు చేసిన కోలాటం అందరిలో ఉత్సాహాన్ని నింపింది. చీరకట్టు ప్రత్యేకతను ఫ్యాషన్ షో ద్వారా మహిళలు చూపించారు. మహిళా సంబరాల్లో భాగంగా నిర్వహించిన సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. జూలై 4, 5, 6 తేదీలో ఠంపా వేదికగా జరిగే 8వ అమెరికా తెలుగు సంబరాలకి లాస్ ఏంజల్స్ లో తెలుగు వారంతా రావాలని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమణిని కోరారు. అమెరికా న్యూజెర్సీలోని పార్సిపణిలో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీకృష్ణ దేశిక జియర్ స్వామీజీ ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. 300 మందికి పైగా ప్రవాస తెలుగువారు సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేశారు. దాదాపు అందరూ సంప్రదాయబద్ధంగా తయారై కళ్యాణంలో పాల్గొన్నారు. 72కు పైగా జంటలు ఈ కళ్యాణ మహోత్సవంలో పాలుపంచుకున్నారు. భక్తుల గోవింద రామనామ కీర్తనలతో కళ్యాణ ప్రాంగణం మారుమోగింది. న్యూజెర్సీలోని పార్సిపణిలో శ్రీ సీతారాముల కళ్యాణం రమణీయంగా కమనీయంగా సాగింది. డాక్టర్ త్రివిక్రమ భానోజీరెడ్డి పాల సునీత దంపతులు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎటు చూసినా సప్తవర్ణ శోభితం, ఆహ్లాద వాతావరణం ప్రతి హృదయంలో మధురానుభూతి నింపింది. రమ్యమైన విశాల ప్రాంగణం దేదీప్యమానంగా ప్రకాశించింది. న్యూయార్క్లోని శ్రీ రంగనాథ ఆలయం నుంచి స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను తీసుకువచ్చారు. వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ ఊరేగింపుగా కళ్యాణ మండపానికి స్వర్ణ సింహాసనంపై స్వామివారిని అమ్మవారిని ఆసీనుల్ని చేశారు. కళ్యాణం సందర్భంగా భక్తులు చేయించిన ఆభరణాలను వధువరులకు ధరింపచేశారు. రాముల వారికి సీతమ్మ వారికి పట్టు వస్త్రాలు, తాలిబొట్టు, మెట్టెలు, ఆభరణాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. మేళంతో ఊరేగింపుగా పట్టు వస్త్రాలు తీసుకువచ్చారు. సీతమ్మ రామయ్యల ఎదుర్కోలు ఘట్టం కనులారా తిలకించిన భక్తులు ఆనంద పరవశులయ్యారు. కళ్యాణ వేడుక భక్తజనంతో నిండిపోయింది. రామనామం తారక మంత్రం మోక్షదాయకం, మహిమాన్వితం మనసా స్మరామి అన్న భావన ప్రతి ఒక్కరిలో కలిగింది. న్యూజెర్సీలో పండగ వాతావరణం నెలకొంది. సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా వివాహ వ్యవస్థపై శ్రీకృష్ణ దేశిక జియర్ స్వామీజీ చేసిన వ్యాఖ్యానం విశేషంగా ఆకట్టుకుంది. గణపతి పూజ, విశ్వక్సేన ఆరాధన, మహాసంకల్పం, మంగళాష్టకాలు, కన్యాదానం, తలంబ్రాల ఘట్టం, పూలదండల మార్పు, మహాహారతి, నివేదన పలు ఘట్టాలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఇక సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీకృష్ణ దేశిక జియర్ స్వామీజీ ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాలు, భక్తుల జయజయధ్వానాల నడుమ జగదాభిరాముడు జానకమ్మను మనవాడారు. కోదండరాముడు సీతమ్మ మెడలో 3 ముళ్ళు వేసిన సమయాన ముల్లోకాలు మురిశాయి. రఘునందనుడి దోసిట తలంబ్రాలు ఆనిముత్యాలై నీలపురాసులుగా, జగన్మాత లోకపావని సీతమ్మ దోసిట అక్షింతలు మణిమాణిక్యాలై సాక్షాత్కరించిన వేళ కళ్యాణ ప్రాంగణం భక్తి పారవస్యంతో ఓలలాడింది. ఈ సందర్భంగా ప్రాంగణమంతా గోవిందరామ నామాలతో మారుమోగిపోయింది. సీతారాముల కళ్యాణానికి పార్సిపనికి మేయర్ జేమ్స్ బార్బెరియోతో పాటు 300 మందికి పైగా ప్రవాస తెలుగువారు సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేశారు. దాదాపు అందరూ సంప్రదాయబద్ధంగా తయారై కళ్యాణంలో పాల్గొన్నారు. 72కు పైగా జంటలు ఈ కళ్యాణ మహోత్సవంలో పాలు పంచుకున్నాయి. ఈ కళ్యాణాన్ని ప్రవాసులు కనులారా వీక్షించి తరించారు. ఈ ఉత్సవం భద్రాచల రాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని తలపించింది. కళ్యాణం అనంతరం ఉత్సవ మూర్తులను భక్తులు దర్శనం చేసుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు, అక్షింతలు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన డాక్టర్ త్రివిక్రమ భానోజీరెడ్డి పాల సునీత దంపతులను పలువురు అభినందించారు. పహల్గాం ఉగ్రదాడి నిరసిస్తూ అమెరికాలో ప్రవాస భారతీయులు శాంతి ప్రదర్శన చేపట్టారు. ఇండో అమెరికన్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో న్యూయార్క్ ఐజాక్ హోవర్ పార్క్ లో శాంతిని కాంక్షిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు.
ఉగ్రవాదుల అణచివేతకు భారత ప్రభుత్వం చేపట్టే చర్యలకి అండగా ఉంటామని ఇండో అమెరికన్ కమ్యూనిటీ ప్రతినిధులు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయులకు చెందిన వివిధ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం నైటా వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు భారతీయ జెండాలను ప్రదర్శిస్తూ కొవ్వొత్తులతో శాంతి ర్యాలీలో పాల్గొన్నారు. పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన వారికి సంతాపం తెలియజేస్తూ ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద ప్రవాసులు మౌనదీప కార్యక్రమాన్ని చేపట్టారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి ఫోటోస్తో ప్లకార్డులు ప్రదర్శిస్తూ శాంతి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ దాడి వ్యక్తులపైన మాత్రమే కాకుండా మానవత్వం, శాంతి, విశ్వాస సూత్రాలపైన జరిగిన దాడిగా ప్రవాసులు పేర్కొన్నారు. వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు భారతీయ జెండాలను ప్రదర్శిస్తూ మౌన ప్రదర్శన పాల్గొన్నారు. ఉగ్రవాదాన్ని ఖండిస్తూ బాధితుల కుటుంబాలకు ఎన్ఆర్ఐలు మద్దతుగా నిలబడ్డారు. కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై సామూహిక ప్రార్థనలతో బాధితుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. నమస్కారం అండి, నా పేరు విలాస్ జంబలా. నేను ఇక్కడ న్యూయార్క్ లో టైమ్స్ స్క్వేర్ దగ్గర నుంచి మాట్లాడుతున్నాము. మేము ఇక్కడ పహల్గామ్ లో జరిగినటువంటి దురదృష్ట సంఘటనకి దాన్ని ఖండిస్తూ పర్యాటకులకు శాంతి జరగాలని, వాళ్ళకి న్యాయం జరగాలని మేము కోరుతూ ఇక్కడ అమెరికాలో న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ దగ్గర సంఘీభావ ర్యాలీ చేస్తున్నాము. ఇదే విధంగా అమెరికాలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రవాస భారతీయులందరూ ఇదే విధంగా ఖండిస్తున్నారు. దీని మీద ఇమ్మీడియట్ గా యాక్షన్ ఉండాలని మేమందరం కోరుకుంటున్నాము. ప్రపంచంలో పాకిస్తాన్ ని ఉగ్రదేశంగా ప్రకటిస్తూ దానిని ఏకాకి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదే మేము ప్రస్ఫుటంగా చెప్తున్నాము. భారత్ మాతా కీ జై, జై హింద్. I am here on behalf of India and the terrorism and the atrocities made by the Pakistanis against India and then killing the peaceful citizens out over there. Pakistan needs to be declared a terrorist country and they should stop the terrorism against, and especially the innocent citizens of India who are not troubling Pakistan in any way. We want our freedom and peace in the Kashmir area. Jai Hind! We condemn this dastard attack on Hindus in Kashmir, in Pahalgam, and this is totally sponsored by Pakistan, and definitely we need to taught them a lesson, and so that we don't need to face these kind of acts again from Pakistan. The purpose here is to expose the Islamic forces that are acting constantly across the world against the civilized countries, terrorizing them to impose their ideology. What we see on Pahalgam, where the victims were identified by their faith and then they were brutally killed, and that is happening across the world. So we are here to expose and ask the world to come together, civilized world to come together against this terrorist force. Pakistan happens to be the epicenter of this terrorism, and obviously there are other centers. We have to unite together to fight against them. I am here as part of the protest at the Times Square against the Pahalgam massacre of innocent Hindu civilians. The reason why we are doing at the Times Square is that there is a lot of moving crowd here to bring more awareness of the atrocities perpetrated by the Pakistani government and the Islamic terrorists. We all are like deeply hurt what is going on, and this is the high time that we actually address the root cause of terrorism all across the world, Pakistan, and try to get rid of the problem at the root base. Ikkada Indian American community strongly condemns the attack on Hindu tourists in Pahalgam, Jammu Kashmir, India. I think our condolences to the victims' families. Pakistan it's an epicenter of terrorism. వరల్డ్ లో ఎక్కడ ఏ ఇన్సిడెంట్ అయినా, ఏ టెర్రర్ ఇన్సిడెంట్ అయినా దానికి ఒక లింక్ పాకిస్తాన్ తో ఉంటుంది. మన ఇండియాలో 1993 బ్లాస్ట్, ముంబై బ్లాస్ట్ మొదలు పెడితే ప్లస్ 26/11 ఇక్కడ, తర్వాత మొన్నటి అదే కాకుండా యుఎస్ తో చూస్తే కనుక 1993 వరల్డ్ ట్రేడ్ సెంటర్ బాంబింగ్, 9/11, ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ లో ఎయిర్పోర్ట్ లో జరిగిన బ్లాస్ట్ కూడా పాకిస్తాన్ తో సంబంధం ఉన్నది. కాబట్టి Pakistan has to dismantle its terror infrastructure. If they cannot do it, somebody has to do it. I hope India will make sure that the terror infrastructure will be eliminated, and we hope that Modi ji will make sure that these things will not happen in future.
జరిగినటువంటి దారుణమైన సంఘటనకి మన 22వ తేదీ జరిగిన దారుణమైన సంఘటన హిందువుల మీదనే ప్రత్యేకించి చేయడం అనేది చాలా అమానుషం. అది ఏ దేశం ఈ విషయంలో మోడీ గారు కానీ అందరు కానీ మన హిందువులందరూ ఐక్యతగా ఉండి భారతదేశ ప్రజలందరూ ఐక్యతగా ఉండి పాకిస్తాన్ కు సరైన బుద్ధి చెప్పాలని మనసారా కోరుకుంటున్నాం. హెచ్ఎస్ఎస్ వాలంటీర్స్ ఇక్కడ ఉన్నాము టైమ్స్ స్క్వేర్ న్యూయార్క్ లో. ఈ రోజు కశ్మీర్ లో బలి అయిన మన ఇండియన్ సిటిజన్స్ కోసము మేము ఇక్కడ వాళ్ళ కోసం ప్రార్థిస్తూ అండ్ ఇక్కడ మన అవేర్నెస్ పెంచడానికి ఇక్కడికి వచ్చాము. ప్రపంచానికి అందరికీ తెలియాలి ఎలా వీళ్ళు చనిపోయారు, ఎలా మనం హిందూ మతస్థులపై ఈ ఆక్రమణ జరిగింది. దీనికి మనం కేవలం కూర్చొని మాట్లాడుకుంటే సరిపోదు, బయటకు వచ్చి ఇలా ప్రొటెస్ట్ చేయాలి అండ్ అందరికీ తెలిసేటట్టు చేయాలి. పెహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయక పర్యాటకులకు నివాళులర్పిస్తూ న్యూజెర్సీలో ప్రవాసులు ప్రేయర్ మీట్ అండ్ విజిల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ఎన్ఆర్ఐలు, స్థానిక ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ఉగ్రవాదుల దుశ్చర్యలకు బలైన అమాయక ప్రజలకు వారు నివాళులర్పించారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారికి సంతాపం తెలియజేస్తూ అమెరికాలోని న్యూజెర్సీలో ప్రవాసులు శాంతియుత ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎడిసన్ మేయర్ శామ్ జోషితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. బాధితులకు శ్రద్ధాంజలి అర్పించారు. ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో ప్రేయర్ మీట్ అండ్ విజిల్ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో పాటు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉగ్రవాదుల దుశ్చర్యకి బలైన అమాయక ప్రజలకి వారు నివాళులర్పించారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ దుఃఖ సమయంలో బాధితులకు వారి కుటుంబాలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలియజేశారు. దాడికి పాల్పడిన వారిని చట్టపరంగా శిక్షించాలని భారత, అమెరికా ప్రభుత్వాలను అభ్యర్థించారు. ప్రజలు భారతీయ జెండాలు, అమెరికా జెండాలు ప్రదర్శిస్తూ శాంతి ప్రదర్శనలో పాల్గొన్నారు. పలు నగరాల నుండి వచ్చిన అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మానవత్వం, శాంతి, ఐక్యత వంటి విలువలను గౌరవించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. ప్రతి ప్రాణ నష్టాన్ని న్యాయం కోసం చేసే పిలుపుగా గుర్తించాలనే సందేశం ఇచ్చారు. భారత్పై జరిగిన దాడికి తెగబడిన పాకిస్తాన్కి దిమ్మ తిరిగే రీతిలో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఇక పలువురు ఎన్ఆర్ఐలు ఉగ్రవాదాన్ని ఖండిస్తూ బాధితుల కుటుంబాలకు మద్దతుగా నిలబడ్డారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజలు సామూహిక ప్రార్థనలతో బాధితుల ఆత్మలకి శాంతి చేకూరాలని ప్రార్థించారు. పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి అమెరికా ఎడిసన్లోని సాయి దత్తా పీఠం ఆధ్వర్యంలో స్మృతి సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు, ప్రవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని పహల్గాం ఉగ్రదాడిలో అసువులు బాసిన వారికి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ బాధాకర సంఘటనలో మృతి చెందిన వారి ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఇది వాటి ఇండో అమెరికన్ కమ్యూనిటీ రౌండప్. కీప్ వాచింగ్ US1 TV.